శ్రీమన్మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వత్యై నమః. సద్గురు సాయినాథాయ నమః. ఓం సాయిరామ్. సాయినాథుడు తమ జీవితాల్లో ఎంతో మేలు చేస్తున్నాడని, తమ జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాడని, పరివర్తన తీసుకొస్తున్నాడని, తల్లిలా తండ్రిలా గురువుగా తోడు నీడై తమ చెంతనే ఉండి సన్మార్గంలో నడిపిస్తున్నాడని, తమ జీవితాల్ని మంచి దిశలో నడిపిస్తున్నాడని, సంరక్షిస్తున్నాడని సాయి భక్తుల పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసం. అయినా కానీ మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు సాయినాథుడు పలికిన శ్రద్ధా సబూరీలని పాటించడం అన్నది కొద్దిగా కష్టమే. మరి అలాంటి పరిస్థితుల్లోనే సాయినాథుడు తమ కూడా ఉన్నాడని, కష్టాలన్నీ తొలగిపోతాయని, మళ్ళీ మంచి కాలం వస్తుందని సబూరీతోటి, విశ్వాసంతో, నమ్మకంతో ఎదురు చూస్తూ ఉంటే తప్పకుండా సాయినాథుని కృపా కటాక్షాలు వారు అందుకోగలరు. అయినా ఒకానొక సందర్భంలో సాయిని నేను ఇంత నమ్మానే, ఇంత విశ్వసిస్తున్నానే, ఆయనే నా జీవితాన్ని నడిపిస్తున్నాడు అన్న నమ్మకంతో ఉన్నానే, ఆయనకే నా జీవితాన్ని అర్పించానే, మరి ఎందుకు నాకు కష్టాలు పెడుతున్నాడు సాయినాథుడు అని ఒకానొక సందర్భంలో కష్టాలు వచ్చినప్పుడు భక్తులు ఆవేదన చెందడం కూడా సహజమే. ముఖ్యంగా వారి పరివారంలో వారి పిల్లలకి తగినట్టి ఉద్యోగం లేకపోయినా, వివాహాలు జరగకపోయినా, లేదా ఉన్నత ఉద్యోగం ప్రమోషన్లు రాకపోయినా చింతకు గురి అయి సాయినాథుడు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు, అసలు నా మాటే వినటం లేదే ఆయన, ఒక్కసారి సాయినాథుడితోటి మనసు విప్పి మాట్లాడుకోవాలి, నిలదీసి కూడా అడగాలి, సాయి నువ్వు ఎందుకు మాకు ఈ కష్టాల్ని పెడుతున్నావు, ఇంతగా నిన్ను నమ్ముతున్నప్పుడు ఈ కష్టాలని తక్షణం దూరం చెయ్యాలి కదా అని అడుగుదామని కూడా భక్తులు అనుకుంటూ ఉంటారు. ఇలాంటి మనోభావాలు కలిగినప్పుడే సాయి పైన ఆ విశ్వాసాన్ని, శ్రద్ధని రెట్టింపు చేసుకుని నీవే దిక్కు సాయినాథా, నీవే శరణు అని సాయి చరణాల్ని ఆశ్రయించినట్టయితే, సాయి చేసిన మేలుని గుర్తు తెచ్చుకుంటూ, స్మరించుకుంటూ, మననం చేసుకుంటూ సాయిని కీర్తించగలిగితే, శ్రద్ధా సబూరీలు ఇంకా పెంచుకున్నట్టయితే సద్గురు సాయినాథుని కృపా కటాక్షాలు తప్పకుండా ఉంటాయి. మరి ఇలాంటి భావనతోటి సాయినాథుడు నా చేత రాయించిన 1289వ పాటని మీ ముందు ప్రస్తుతిస్తాను. శ్రద్ధ అండ్ సబూరీ ఫౌండేషన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న సాయి భక్తులందరూ కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్కి. ఇంకా మంచి వీడియోలు చేసుకుందాం, సాయి తత్వాన్ని గ్రహించడానికి ప్రయత్నిద్దాం. సాయి తత్వం ఎక్కడో లేదండి, సాయి భక్తులకి కలిగే అనుభవాలు, అవే సాయి లీలలు. ఆ సాయి లీలల్ని మనం అర్థం చేసుకున్నట్టయితే సాయి తత్వ వైభవం
మనకి అర్థమవుతుంది. అప్పుడు సాయి కృపా కటాక్షాలు తప్పకుండా మనకి కలుగుతాయి. మరి ఈనాటి ఈ పాటని పాడుకుందామా? రావయ్య సాయినాథ మమ్మేలగా, వినవయ్య తీరుబడిగా మనోవేదన. రావయ్య సాయినాథ మమ్మేలగా, వినవయ్య తీరుబడిగా మనోవేదన. రావయ్య సాయినాథ మమ్మేలగా, వినవయ్య తీరుబడిగా మనోవేదన, మా మనోవేదన. చెప్పాలని ఉంది సాయి నీ సన్నిధిన, నీతో మాటలాడాలి కొంతసేపైనా. చెప్పాలని ఉంది సాయి నీ సన్నిధిన, నీతో మాటలాడాలి కొంతసేపైనా, కొంతసేపైనా. మనసు విప్పి మాటలాడాలి కొంతసేపైనా. నిలదీసి అడగాలని ఉన్నది దేవా, నిన్ను నిలదీసి అడగాలని ఉన్నది దేవా. సాయి నిన్ను నిలదీసి అడగాలని ఉన్నది దేవా. నిన్ను నమ్మినా గాని ఎందుకీ వేదన, సాయి నిన్ను నమ్మినా గాని ఎందుకీ వేదన, మాకెందుకీ వేదన. రావయ్య సాయినాథ మమ్మేలగా, వినవయ్య తీరుబడిగా మనోవేదన, మా మనోవేదన. ఆలోచనలెక్కాయి కొండ దేవరా, మతిలేని వాడినైతి శరణివు సద్గురువా. ఆలోచనలెక్కాయి కొండ దేవరా, మతిలేని వాడినైతి శరణివు సద్గురువా. నీ భక్తుల దుస్థితి నీకు కలంకం తెచ్చేనయ్యా, నీ భక్తుల దుస్థితి నీకు కలంకం తెచ్చేనయ్యా. తక్షణం ఆదుకో సాయీశ్వరా, ఆదుకో తక్షణం సాయీశ్వరా. ఆదుకో తక్షణం సాయీశ్వరా, వినవయ్య అందరి మనోవేదన. ఆదుకో తక్షణం సాయీశ్వరా, వినవయ్య అందరి మనోవేదన. రావయ్య సాయినాథ మమ్మేలగా, వినవయ్య తీరుబడిగా మనోవేదన, మా మనోవేదన. సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. ఈ విధంగా మరి మనకి కష్టాలు వచ్చినప్పుడు సాయి చేసిన మేలుని తలుచుకొని సాయి పైన శ్రద్ధ సబూరిల్ని ఇంకా పెంచుకోవడమే శ్రేయస్కరం. అలా కాకుండా నాకున్న కష్టాలన్నిటికీ సాయే బాధ్యుడు, మరి సాయి నన్నెందుకు కటాక్షించటం లేదు, నా కష్టాలను ఎందుకు దూరం చెయ్యటం లేదు, సాయిని నిలదీస్తాను అన్న
భావన కలిగితే ఇది ఎంతవరకు సబబు? మన కర్మఫలం మనం అనుభవించక తప్పదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం సాయిని ప్రార్థించి, మరి ఆ ప్రార్థన వలన ఏమీ ఫలితం లేదే అన్న భావన కలిగితే మాత్రం అది ఎంతవరకు సబబు? ఇలాంటి స్థితుల్లో మరి ఆనాడు దాసగను కూడా స్తవన మంజరిని రచించినప్పుడు సాయికి ఇదే విషయాన్ని చెప్పాడు. నీ భక్తుల దుస్థితికి కారణం నువ్వని అనుకుంటారు అందరూ. సాయి, ఈ విధమైన కలంకం నీకు ఆపాదించబడుతుంది అన్న భావనని దాసగను వెలుబుచ్చాడు. సాయి తనకి చెడ్డ పేరు తెచ్చుకోడు, మనకి చెడ్డ పేరు అసలు తేడు. మనకి ఏం జరిగినా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని దుఃఖాలున్నా, ఎన్ని సుఖాలున్నా అన్నీ కూడా సాయి ప్రసాదమే, సాయి వరాలుగానే మనం భావిస్తూ సాయి పైన ఇంకా శ్రద్ధా సబూరీలతోటి ఆయన మనకి చేసిన మేలుని మాత్రమే స్మరించుకుంటూ, ఆయన నామాన్ని స్మరిస్తూ, ఆయన కీర్తనల్ని గానం చేస్తూ చక్కగా మన జీవితాన్ని గడిపినట్టయితే సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరికీ అందుతాయి. అందరూ ఈ విధమైన సాయి తత్వాన్ని అర్థం చేసుకోవాలని, సాయి తత్వం బోధపడాలి అంటే సాయి లీలలు అవి ఎక్కడో లేవండి. సాయి భక్తుల అనుభవాలే సాయి లీలలు. వాటిని అర్థం చేసుకుంటే సాయి తత్వం అద్భుతంగా ఆవిష్కరం అవుతుంది. అందరూ కూడా శ్రద్ధా సబూరీలతోటి సాయినాథునికి ఇంకా చేరువ కావాలని ఆశిస్తూ, సాయినాథుని కృపా కటాక్షాలు అందరికీ అందాలని కోరుకుంటూ స్వస్తి. జై బోలో సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.